న్యూజిలాండ్ తో స్వదేశంలో క్లీన్ స్వీప్. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ సిరీస్ పరాజయం. అదే సమయంలో రోహిత్ ఫామ్ హాట్ టాపిక్ అయింది. కెప్టెన్ గా బ్యాటర్ గా హిట్ మ్యాన్ విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇంగ్లాండ్ తోని వన్డే సిరీస్ తో రోహిత్ మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు. బ్యాటర్ గా హిట్ అయ్యాడు. 2 మ్యాచ్ల్లో తక్కువ స్కోర్కే పరిమితమైన ఒక మ్యాచ్ లో మాత్రం శతకం బాదాడు. ఆ శతకం రోహిత్ కు కిక్ ఇచ్చింది. సరికొత్త జోష్ ను తీసుకొచ్చింది. పూర్ ఫామ్ నుంచి బయటపడేలా చేసింది. ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణమైంది. కెప్టెన్ గాను ఇప్పుడు రోహిత్ కు ఎనర్జీ వచ్చింది. బలమైన జట్టును క్లీన్ స్వీప్ చేయడం ఖచ్చితంగా జట్టుకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మరింత హుషారుగా పాల్గొనేలా చేస్తుంది. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ పై ఒత్తిడి లేకుండా పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయబోతున్నాడు. కెప్టెన్ గా రోహిత్ అనుభవం దుబాయ్లో ఉపయోగపడనుంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో హిట్ మ్యాన్ కెప్టెన్ గాను మంచి మార్కులు సాధించాడు. బలమైన జట్టుకు చెక్ పెట్టడంలో కీలకంగా నిలిచాడు. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను అమలు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేశాడు. బౌలింగ్ విభాగంలోనూ బెస్ట్ చాయిస్ కోసం పక్కాగా ప్రణాళికలను అమలయ్యేలా చూశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో సిరీస్ను సన్నాహక సిరీస్గా వినియోగించుకున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో మాదిరిగానే దూకుడు చూపిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాకు తిరుగుండదనే చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అత్యధిక వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటి వరకు 4 సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ను భారత జట్టు ఓడ్చేసింది. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనూ భారత జట్టు 3 సార్లు ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ మరో రికార్డును కూడా అందుకున్నాడు. 4 వేరువేరు జట్లను క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ గా హిట్ మ్యాన్ రికార్డుల్లో చేరాడు. వన్డే చరిత్రలో గత 14 సంవత్సరాల్లో ఎక్కువ క్లీన్ స్వీప్లు చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 14 సంవత్సరాల్లో 12 వన్డే సిరీస్లను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా వన్డేలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది.